కేటీఆర్ ఓ విలన్, సాక్షాత్తు గోపినాథ్లే ఈ మాట అన్నారు. ఉద్యమకారులను పాతను దొక్కిన కేసీఆర్, ఉప ఎన్నిక కాళేశ్వరం వాడ డబ్బులు ఖర్చు, సెంటిమెంట్తో పబ్బం గడుపుకున్నందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. జూబ్లీస్ ప్రచారం మంత్రి పొంగులేటి, ప్రచారంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం, కోమటిరెడ్డి, అడ్లూరి. ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రధానంగా చూస్తున్నాం. దగ్గర పడ్డది. ఇక రేపటితో ఇదే ప్రచారానికి అయితే తెర పడనుంది. దీనితో సంబంధించినటువంటి ఎవరి పార్టీలకు వాళ్ళు ధీమాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మేము గెలుసు అంటే మేము గెలుసు అని అనేకమైనటువంటి ప్రైవేట్ సర్వేలు కానీ, డబ్బులు ఇచ్చి చేయించుకునే సర్వేలు కానీ, ఇయర అమ్ముడు పోయేటువంటి సర్వేలకు డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా జనాన్ని మసిపూసి మారడేసే విధంగా 33%, 35%లో మేమే ఫస్ట్ లీడ్లో ఉన్నాము అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆదరణ, బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు రాజ్యాధికారాన్ని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనుసరించేటువంటి ఈ 24 నెలలు 25 నెలలు కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఒక పక్కన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇవాళ ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉంది. ఏం చేయాలన్నా ఏది కావాలన్నా డబ్బే ప్రధానమైంది. డబ్బే లేదు. ఇలా మిగులు బడ్జెట్ లేనటువంటి నేపథ్యం ఉంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతోనే నాకు ఇచ్చేసిన నేపథ్యం ఉంది అని పదే ముఖ్యమంత్రిగా అదే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ సందర్భంలోనే ఇవాళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇలా అన్ని పక్కన పెట్టేసుకొని అందరూ ఉప ఎన్నిక వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉప ఎన్నిక ఒక ఉప ఎన్నిక గెలిస్తే నిజంగా దేశానికి ఒరగబెట్టేది ఏముండదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒరగబెట్టేది ఏముండదు. ఈరోజు వీళ్ళు పెట్టేటువంటి ఖర్చు నిజంగా ఆ డబ్బులే పెట్టుకుంటే రాష్ట్రంలో ఎంతో కొంత సమస్యలన్నీ తీరిపోయేటువంటి పరిస్థితి ఉండవు. కానీ ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి జనమంతా పోయి ఇవాళ ఉప ఎన్నికకు అక్కడే ఎప్పుడు లేని విధంగా ఇవాళ ఉప ఎన్నికకు నేపథ్యంలోనే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండడం అయితే నిజంగా ఒక బాధాకరమైనటువంటి సంచలన విషయం. ఎందుకంటే ఎక్కడేసిన పరిస్థితులు అక్కడే ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకుండానే ఇవాళ వీళ్ళు ఇష్టానుసారం చేయడంతో ఇవాళ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ మంత్రులందరూ కూడా పాల్గొన్న నేపథ్యం. ఎంత మంత్రులు పాల్గొన్నా కూడా ఒక మంత్రిని కలవాలంటే చాలా టైం పడుతుంది. ఒక మంత్రిని కలిసి ఒక పని చేసుకోవాలంటే నెలలు సంవత్సరాలు పట్టే నేపథ్యం ఉన్నది. ఇవాళ ఈ మంత్రులందరూ ఒకే దగ్గర ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ఉప ఎన్నిక కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే రాబోయే రోజులు బీఆర్ఎస్ పరిస్థితి ఇవాళ ఏ విధంగా మెరుగుపడుతుంది, అలానే కాంగ్రెస్ పక్కనున్నటువంటి పరిస్థితి ఆదరణ ఏ విధంగా మెరుగుపడుతుందో ఈ ఉప ఎన్నిక ద్వారా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉప ఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి మూకుమ్మడిగా ఉన్నప్పటికీ కూడా భయంకరమైన నేపథ్యం అయితే చూస్తున్నాం.